తథాస్తు అన్నది కేవలం 3 అక్షరాల దీవెన. దేవతలు మెచ్చి మానవులకు ఇచ్చే విలువైన కానుక ఈ తథాస్తు. ఈ తథాస్తు దేవతలు అనేవారు సాయం సంధ్యా సమయాల్లో భూమిపై సంచరిస్తూ ఉంటారట. ఈ సమయంలో మనం సంభాషించే మాటలకు వారి యొక్క ఆశీర్వాదం తప్పక తోడవుతుందని పెద్దలు చెబుతారు. మనిషి జీవితంలో స్వవిషయంలో ఏదైనా మాట్లాడుకునే మాటలకు వీరు తథాస్తు అని ఆశీర్వదించి వెళ్లిపోతారట. అందువల్ల సంధ్యా సమయంలో మనం శుభాన్ని పలికే మాటలే మాట్లాడమని పెద్దలు చెబుతారు. సంధ్యా సమయంలో మాత్రం అశుభాలు పలకకూడదని పెద్దలు చెబుతారు. ఈ సమయంలో మాట్లాడిన మాటలు ఏవైనా సరే తథాస్తు దేవతలు తథాస్తు అని పలికినప్పుడు అది శుభమైన అశుభమైన జరుగుతుందని చెబుతారు. అందువల్లే సంధ్యా సమయంలో జాగ్రత్తగా సంభాషించమని చెబుతుంది మన శాస్త్రం. తథాస్తు దేవతలు అంటే వీరు అశ్విని దేవతలని కొందరు చెబుతారు. అలాగే వేదంలోని అనుమతి దేవతలని కూడా శాస్త్రం చెబుతుంది. ఏది ఏమైనా సంధ్యా సమయంలో మనం మాట్లాడే మాటలకు తథాస్తు దేవతల యొక్క ఆశీర్వాదం తప్పక ఉంటుంది అన్నది ఇందులో ఉన్న అంతరార్థం. ఇలాంటి మరిన్ని అంశాల కోసం యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్లలో షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మహర్షి టాక్స్ మీ ఆర్కే కొత్తకోటతో. పండుగలైన రోజువారీ విశిష్టతలైన మన సంప్రదాయం, శాస్త్రం వీటన్నిటికి సంబంధించిన సమస్త సమాచారం కోసం మీ మొబైల్లో డౌన్లోడ్ చేసుకోండి వేటు న్యూస్.